మళ్లీ డ్యూరాండ్ రేఖ దద్దరిల్లింది. సరిహద్దుల్లోని ఆఫ్ఘన్ ప్రావిన్స్లపై పాకిస్తాన్ వైమానిక దాడులకు దిగింది. సైలెంట్గా ఉన్న తాలిబన్లు లేపి మరీ తన్నించుకునేందుకు పాకిస్తాన్ సిద్ధమైంది. అక్టోబర్లో ఘర్షణలతో పాకిస్తాన్కు బుద్ధి రాలేదు. అప్పట్లో భీకర దాడులకు దిగిన తాలిబన్లను అడ్డుకోవాలంటూ మిత్ర దేశాలను మొరపెట్టుకున్న విషయం పాకిస్తాన్ మరచిపోయింది. టీటీపీ అనుబంధ సంస్థ జమాతే ఉల్ అహ్రార్ స్థావరాలపై దాడులు చేసింది. పాకిస్తాన్ వైమానిక దాడి చేసి ఎవరిని చంపిందో తెలుసా? 9 మంది చిన్నారులను, ఒక మహిళను హతమార్చింది. దీంతో తాలిబన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమాయకుల ప్రాణాలను పాక్ బలిగొంటుందంటూ తాలిబన్లు మండిపడుతున్నారు. పాక్ దాడులతో తాలిబన్లు మళ్లీ ఘర్షణలకు దిగుతారా? ఈసారి పూర్తి స్థాయి యుద్ధం తప్పదా? అక్టోబర్లో జరిగిన ఘటనలను పాక్ మరచిపోయిందా? లెట్స్ వాచ్. ఆఫ్ఘన్తో యుద్ధానికి పాక్ సిద్ధమవుతుందా? అక్టోబర్ ఘర్షణలను పాక్ మర్చిపోయిందా? ఉగ్ర దాడులపై పాకిస్తాన్ ఎవరిని నిందిస్తుంది? నిద్రపోతున్న గాడిదను లేపి తన్నించుకోవడం అంటే ఇదేనేమో. సైలెంట్గా ఉన్న తాలిబాన్లను పాకిస్తాన్ మళ్లీ రెచ్చగొడుతుంది. తాజాగా డ్యూరాండ్ రేఖను ఆనుకొని ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ప్రావిన్స్పై పాకిస్తాన్ వైమానిక దళం నిప్పులు కురిపించింది. కోస్టులో జరిగిన దాడిలో మొత్తం 10 మంది చనిపోయినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. మృతుల్లో 9 మంది చిన్నారులు, ఓ మహిళ ఉంది. ప్రధానంగా కునార్, పక్తికా, ఖోస్ట్ ప్రావిన్స్లపై పాక్ దాడులకు దిగినట్టు తెలుస్తుంది. ఈ ఆపరేషన్లు పక్తికా ప్రావిన్స్లోని బర్మల్ ప్రాంతం లక్ష్యంగానే సాగినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. బర్మల్లో టీటీపీ అనుబంధ సంస్థ జమాత్ ఉల్ అహ్రార్ జేయుఏకి బలమైన స్థావరంగా పాకిస్తాన్ నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. బర్మల్లో అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ పేలుడు శబ్దాలు వినిపించాయని స్థానికులు చెబుతున్నారు. ఒక అతిథి గృహం, ఓ వాహనం పాక్ డ్రోన్ దాడిలో ధ్వంసమయ్యాయి. ఇదే ప్రాంతంలో 2022లో జరిగిన పేలుడులో టీడీపీ నాయకుడు ఉమర్ ఖలీద్ ఖురాసానీ మరణించాడు. అయితే ఇప్పుడు జమాత్ ఉల్ అహ్రాన్ను ఎందుకు పాకిస్తాన్ టార్గెట్ చేసింది? నవంబర్ 24న పాకిస్తాన్లోని పేషావర్లో పారామిలిటరీ హెడ్ క్వార్టర్స్ వద్ద ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో 3 పారామిలిటరీ సిబ్బంది చనిపోయారు, మరో 5గురికి గాయాలయ్యాయి. దీనికి సంబంధించి సీసీ ఫుటేజ్ కూడా బయటకొచ్చింది. ఈ దాడికి తామే బాధ్యులమంటూ జమాత్ ఉల్ అహ్రార్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో జమాత్ ఉల్ అహ్రార్ ఫైటర్లు కోస్ట్ ప్రావిన్స్లోని బర్మల్ ప్రాంతంలో దాచుకున్నట్లు పాకిస్తాన్ వాదిస్తుంది. అందుకే ఆ ప్రాంతంపై పాకిస్తాన్ వైమానిక దాడులకు దిగింది. అయితే అక్టోబర్లోనూ ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ వైమానిక దాడికి దిగింది. అప్పట్లో ఈ దాడి ఇరు దేశాల మధ్య ఘర్షణలకు తావించింది. అక్టోబర్ 9న ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్ నగరంతో పాటు సరిహద్దులోని పలు ప్రాంతాలపై పాకిస్తాన్ ఆర్మీ దాడులకు దిగింది. ఈ దాడులు సరిగ్గా భారత్లో తాలిబాన్ విదేశాంగ మంత్రి అడుగుపెట్టిన రోజే జరిగాయి. ఆఫ్ఘనిస్తాన్లో ఆశ్రయం పొందుతున్న టీటీపీ స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నట్లు అప్పట్లో పాకిస్తాన్ ప్రకటించింది. టీటీపీ అంటే తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్. దీన్నే సింపుల్గా పాకిస్తాన్ తాలిబాన్ పిలుస్తారు. అక్టోబర్ 8న ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లోని డేరా ఇస్మాయిల్ ఖాన్ ప్రాంతంలో పాకిస్తాన్ మిలిటరీ కాన్వాయ్పై టీటీపీ దాడి చేసింది. ఈ దాడిలో తొలుత 3 అధికారులు మాత్రమే ప్రాణాలు కోల్పోయారని పాకిస్తాన్ ప్రకటించింది. అయితే మొత్తం 11 మంది పాక్ సైనికులు చనిపోయినట్టు టీటీపీ వీడియోలతో సహా బయటపెట్టింది. ఈ దాడికి ప్రతీకారంగానే అదే రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత ఆఫ్ఘన్ సరిహద్దులోని జలాలాబాద్, పక్తికా, కోస్ట్తో పాటు కాబుల్పై దాడికి దిగింది. ఈ దాడుల్లో టీటీపీ చీఫ్ నూర్ వాలీ ప్రాణాలు కోల్పోయినట్టు పాకిస్తాన్ తెలిపింది. కానీ మరుసటి రోజు టీటీపీ చీఫ్ వీడియో బయటకొచ్చింది. నూర్ వాలీ ప్రాణాలతోనే ఉన్నట్టు టీటీపీ వెల్లడించింది. పాకిస్తాన్ దాడుల్లో ఎంత ప్రాణనష్టం జరిగిందన్నది అప్పట్లో తాలిబాన్లు వెల్లడించలేదు. కానీ పాకిస్తాన్ జరిపిన దాడులు మాత్రం తాలిబాన్లు సీరియస్గా తీసుకున్నారు. 11వ తేదీ పాకిస్తాన్పై తాలిబాన్లు ప్రతీకార దాడులకు దిగారు. తాలిబాన్ల దెబ్బకు పాకిస్తాన్ సైన్యం బెంబేలెత్తిపోయింది. సరిహద్దులోని పాకిస్తాన్కు చెందిన స్పిన్ బోల్టాక్, కుర్రంలో పలు పాకిస్తాన్ చెక్పోస్టులు స్వాధీనం చేసుకున్నట్లు తాలిబాన్లు తెలిపారు. సుమారు 200 మంది పాకిస్తాన్ సైనికులు ప్రాణాలు కోల్పోయినట్టు ఆఫ్ఘన్ పాలకులు వెల్లడించారు. తాలిబాన్ల దాడులను ఆపండి బాబోయ్ అంటూ మిత్ర దేశాలను పాకిస్తాన్ వేడుకుంది. రంగంలోకి ఖతార్, సౌదీ అరేబియాను దించింది. ఈ 2 దేశాల సూచన మేరకు తాలిబాన్లు కాల్పులను ఆపేశారు. కానీ ఈ దాడులకు నిరసనగా అక్టోబర్ 10న పాకిస్తాన్ సరిహద్దులను మూసివేసింది. కాల్పుల విరమణను తాలిబాన్లు పొడిగించారు. అయితే అక్టోబర్ 15న మళ్లీ ఆఫ్ఘన్పై పాకిస్తాన్ దాడి చేసింది. కాబూల్, కాందాహార్ ప్రాంతాలపై ఫైటర్ జెట్లు, డ్రోన్లతో దాడి చేసింది. ఈ దాడిలో సుమారు 12 మంది ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాన్ పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్టు తాలిబాన్లు ఆరోపించారు. అక్టోబర్ 17న ఆఫ్ఘన్లోని పక్తికాపై మరోసారి పాక్ దాడి చేసింది. దీంతో తాలిబాన్లు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. అక్టోబర్ 18న పాకిస్తాన్పై భీకర దాడులకు దిగారు.
ఈ దాడిలో పాకిస్తాన్కు చెందిన యుద్ధ ట్యాంకులను కూడా స్వాధీనం చేసుకున్నట్టు తాలిబాన్లు చెప్పారు. వాటి విజువల్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. 17 నాటి తాలిబాన్ల దాడితో పాక్ మళ్లీ కాలబేరానికి వచ్చింది. కాల్పుల విరమణకు ఖతార్, టర్కీని రంగంలోకి దించింది. ఆ మేరకు ఖతార్ రాజధాని దోహాలో ఆఫ్ఘాన్, పాక్ రక్షణ మంత్రులు సమావేశమయ్యారు. కానీ కాల్పుల ఒప్పందం మాత్రం కుదరలేదు. టీటీపీకి ఆశ్రయం కల్పించరాదంటూ పాకిస్తాన్ డిమాండ్ చేసింది. అసలు టీటీపీ అనేదే తమ వద్ద లేదంటూ తాలిబాన్లు వాదిస్తున్నారు. పాకిస్తాన్ వాదనను తాలిబాన్లు తిరస్కరిస్తున్నారు. టీటీపీ అనేది పాకిస్తాన్కు చెందిన సొంత సమస్యగా తాలిబాన్లు చెబుతున్నారు. పాకిస్తాన్ తరహాలోనే కాబూల్ సైతం ఇస్లామాబాద్పై ఆరోపణలు గుప్పిస్తుంది. పైగా ఇస్లామిక్ స్టేట్ ఖరోసాన్ ప్రావిన్స్ ఐసిస్ కేని ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ ఉసిగొలుపుతుందంటూ తాలిబాన్లు ఆరోపించారు. ఐసిస్ కేని దక్షిణాసియా ఐసిస్ విభాగంగా చెప్పుకుంటారు. ఇది కేవలం ఆఫ్ఘనిస్తాన్లో మాత్రమే యాక్టివ్గా ఉంది. నిజానికి తాలిబాన్లు ఐసిస్ కే శత్రువులు. తాలిబాన్ల లక్ష్యం ఆఫ్ఘనిస్తాన్లో ఇస్లామిక్ ఎమిరేట్ను స్థాపించడమే. ఇది ఆఫ్ఘన్ జాతీయవాదానికి అనుకూలంగా ఉంటుంది. అయితే ఆఫ్ఘన్ జాతీయవాదాన్ని ఐసిస్ కే నిరాకరిస్తుంది. ప్రపంచాన్ని ఖలీఫా పాలనలోకి తీసుకురావాలన్నది ఐసిస్ కే లక్ష్యం. గత కొన్నేళ్లుగా తాలిబాన్లకు ఐసిస్ కే మధ్య పలుమార్లు ఘర్షణలు జరిగాయి. ఐసిస్ కేని పెంచి పోషిస్తుంది పాకిస్తాన్ అని తాలిబాన్లు వేలెత్తి చూపుతున్నారు. నిజానికి ఇదేమీ ఆశ్చర్యకరమైన ఆరోపణ కాదు. ఎందుకంటే తాలిబాన్లకు, అల్ ఖైదాకు, భారత్ వ్యతిరేక ఉగ్ర గ్రూపులకు కొన్నేళ్లుగా పాకిస్తాన్ మద్దతిస్తుంది. నిజానికి పూర్తిస్థాయి యుద్ధానికి తాలిబాన్లు సిద్ధంగా లేరు. క్షేత్రస్థాయిలో తాలిబాన్లకు అనుభవం ఉన్న ఫైటర్లు ఉన్నారు. కానీ తాలిబాన్లకు ఎయిర్ పవర్ మాత్రం లేదు. పాకిస్తాన్ ఆయుధాలకు తాలిబాన్లు ఏమాత్రం సరితూగారు. దీన్ని బట్టి చూస్తే పూర్తిస్థాయి యుద్ధానికి అవకాశమే లేదు. చివరికి పాక్ ఆఫ్ఘన్ సంక్షోభంలోకి మూడో పక్షం జోక్యం చేసుకుంటుంది. ఇరు దేశాలు సంయమనం పాటించాలని డ్రాగన్ కంట్రీతో పాటు సౌదీ అరేబియా, ఖతార్ పిలుపునిచ్చాయి. ఈ మూడు దేశాలకు రెండు వైపులా పలుకుబడి ఉంది. అంటే అటు కాబూల్, ఇటు ఇస్లామాబాద్తో ఆ దేశాలు చర్చలు జరపగలవు. సో రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆ మూడు దేశాలు ఆపగలవు. మరి భారత్ స్టాండ్ ఏమిటి? తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి భారత్లో పర్యటనకు వచ్చిన రోజే ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ దాడులను ప్రారంభించింది. అయితే కాబూల్లో పాకిస్తాన్ ప్రభావాన్ని తగ్గించాలనేదే భారత్ లక్ష్యం. ఈ దిశగా భారత్ ఇప్పటికే సక్సెస్ అయినట్టు కనిపిస్తుంది. భారత్ కోణంలో ఆఫ్ఘన్, పాక్ మధ్య ఘర్షణలు చూస్తే ఎప్పుడు తవ్వుకున్న గోతులు వాడే పడతాడన్నది నిజమని అనిపిస్తుంది. ఎందుకంటే దశాబ్దాలుగా ఉగ్ర గ్రూపులను పాకిస్తాన్ పెంచి పోషించింది. వాటికి ఆయుధాలను, నిధులను సమకూర్చింది. ఏళ్ల తర్వాత ఇప్పుడు అదే ఉగ్రవాదుల నుంచి పాకిస్తాన్కు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. దీంతో ఉగ్రవాదులకు అండగా నిలుస్తున్నారని అటు తాలిబాన్ల పైన, ఇటు భారత్ పైన పాకిస్తాన్ విమర్శలు గుప్పిస్తుంది. అయితే తాజా ఘర్షణలతో తాలిబాన్లు యుద్ధానికి దిగుతారా అన్నదే ఇప్పుడు అసలు చర్చ. తాజా దాడులు ఎలాంటి పరిణామాలు తావిస్తాయో మరికొన్ని గంటల్లో తేలనుంది.